ఈ లెక్కలు కూడా తీసుకున్నారు. సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు గతంలో ఆయన సమగ్ర సర్వే కేసీఆర్ గారు చేసినప్పుడు వాడు గొట్టంగా అడుగుతాడంటే వాడు మొత్తం రాసుకొని పోతాడని చెప్పి ఇట్లనే అన్నాడు. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఎట్లుందంటే ఎదుటి వాళ్ళు చేసిన సంసారం మనం చేస్తున్న సంసారం ఎటు చేసేది అన్నట్టు సామెత. కాబట్టి ఏంటంటే తప్పకుండా ఈ దేశంలో ఆర్థిక అసమానతలు రూపుమాపాలంటే తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీగా ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నేను ఇంతకుముందే చెప్పిన ఆల్రెడీ స్విట్జర్లాండ్ బ్యాంక్ రిపోర్ట్లోనే 10 మంది కోటీసులు హైదరాబాద్ ఉన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాతకి ఎవరి ఆస్తులు ఎంత పెరిగినాయి, ముఖ్యంగా ఈరోజు 93% మంది బ్యాంకులు ఎగ్గొట్టిన వాళ్ళని చూస్తే అగ్రవర్ణాలే ఉన్న బీసీలు లేరు. అంటే ఏంది, డెఫినెట్గా ఈ దేశ సంపదని అందరికీ సమంగా పంచాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. ముఖ్యంగా ఈరోజు కాంట్రాక్టు బిల్లు రావడం చూస్తే 90% బీసీలే ఉన్నాయి. ఇక్కడ రాష్ట్రంలో అడుగడుగున కులం బలంగా పనిచేస్తూ ఉంది. కులమే వాళ్ళకి బలమైనప్పుడు ఏ దిక్కు మొక్కు లేని వాళ్ళు ఒక తరంలో చదువుకొని ఈ స్టూడియోలో ఉన్న వాళ్ళని నాకు తెలిసి వాళ్ళ ఇళ్ళ నుంచి ఫస్ట్ గ్రాడ్యుయేట్స్ చాలా మంది ఇక్కడ దొరుకుతారు మనకి. అంటే వాళ్ళ తల్లిదండ్రులు అనేక రకాల కష్టాలు పడి అనేక రకాల అవమానాలు తట్టుకొని ఆ పిల్లల్ని చదివిస్తున్నటువంటి వాళ్ళు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి జాబులు చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సేమ్ అదే. ఏంటంటే తప్పకుండా ఇంతకుముందు మాట్లాడిన రెడ్డి గారు ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేసి నిజంగానే తప్పైతే ఆ రోజు సర్వే ముందట ఆ రిపోర్ట్స్ అడగాల్సిన అవసరం లేదు, మేము ఇవ్వమని చెప్పొచ్చు. ఇక రెండు సోదరుడు చెప్పినట్టుగా ఇది కేసీఆర్ గారి కుటుంబ సర్వే కాదు. ఇది బేసికల్గా ఏంటంటే వాళ్ళ ఇంట్లోనే 4 వర్గాలు ఉన్నారు. పాపం ఆ బాధకే కేసీఆర్ గారు బయటకు కూడా రావట్లేదు. కేసీఆర్ గారి పరిస్థితి నిజమైన ప్రతిపక్షం అయితే రేపు అసెంబ్లీకి రావాలి. నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే, తెలంగాణలో ఉన్న బీసీల మీద ప్రేమ ఉంటే, వాళ్ళ కుటుంబం నిజంగానే బీసీలకి 42% రిజర్వేషన్ రావాలనుకుంటే ఈరోజు కవిత గారు చెప్తా ఉన్నారు. ఆమె జైలు నుంచి రావడం సరాసరిగా బీసీ నిర్ణయం పెట్టుకున్నది. నిజంగా కవిత గారు ముందు ఎర్రవల్లి పాములు ధర్నా చేయాలి, నానా 23% ఉండాలి, 18% ఎట్ట తగ్గించడం చెప్పి. ఇక అదేవిధంగా కవిత గారు ఏం చెప్తా ఉన్నారు, అసెంబ్లీలో పూలే గారి బొమ్మ పెట్టాలంటారు. మీ నాన్న ఉన్నట్టుగా అధికారంలో ఉండి మీరు పెట్టొచ్చు. పూలే గారి విగ్రహం అనేది ఈ దేశంలో అసమానతలు రూపుమాపడానికి, ఈ దేశంలో ఉన్న అట్టడుగు వర్గాల ఆత్మగౌరవ ప్రతీక. అది చూసినప్పుడు కూడా మనలో మనకు తెలియని ఒక స్ఫూర్తి వస్తుంది. ఈరోజు మీరు ఇంత బాగా యాంకరింగ్ చేస్తారంటే పూలే గారు వాళ్ళ భార్య చదువు చెప్తే ఆ చదువు నుంచే ఈరోజు మహిళలు చదువుకున్నారు. కాబట్టి ఈ తప్పకుండా సమగ్ర సర్వే అనేది పూర్తిగా రిపోర్ట్స్ బయట పెట్టాలి, ఎవరి దగ్గర ఏమున్నాయి అనేది. ఆ తర్వాతకి ఈ రాష్ట్రంలో రావాల్సింది ఏంటంటే అన్ని రాజకీయ పార్టీల లీడర్లందరూ కూడా వాళ్ళ పార్టీ ఆఫీసులు ధర్నా చేయాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మొత్తం కూడా గాంధీ భవన్లో ధర్నా చేయాలి. మొత్తం మాకు రావాల్సిన పదవులు మాకు ఇవ్వాలి. ఎందుకంటే పాపం నిజంగా కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఈరోజు అప్పుల పాలయ్యారు. 10 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి కొట్లాడడం అంటే చిన్న విషయం కాదు. ఈరోజు చాలా మంది మళ్ళీ పవర్ వచ్చినాక జంప్ అవుతా ఉన్నారు పారాషూట్లు. కాబట్టి ఈ నిజాలు బయటకు వచ్చినాక మనకేం కావాలో అన్న విషయం కూడా మనకు తెలియాలి. చాలా మంది దుర్మార్గులు ఏమన్నారు, తెలంగాణ వచ్చినాక తెలంగాణలో పాలించడం చేత కదన్నారు. ఇప్పటిదాకా సోదరుడు చెప్పాడు, కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి గొప్పగా పాలించడం చెప్పి రాజులు యువరాజులు మహారాజులు అని చెప్పి వాళ్ళు కీర్తించుకున్నారు. దానికంటే బ్రహ్మాండమైన పాలన బీసీలు చేయగలుగుతారు. ఈరోజు నితీష్ కుమార్ చేస్తున్నాడు, పక్కన ఉన్నటువంటి స్టాలిన్ చేస్తా ఉన్నాడు, పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో చేస్తా ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఈ తరమైనా సరే తప్పకుండా బీసీలు రాజ్యాంగం రావాలంటే అన్ని రాజకీయ పార్టీలు ఉన్న బీసీ లీడర్ అందరూ కూడా మీ పార్టీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయండి. అది లెఫ్ట్ అయినా రైట్ అయినా. నేను సిపిఎం పార్టీ మొట్టమొదటిసారిగా చరిత్రలో ఒక దళిత సోదరుని జాన్ వెస్లీ అన్న గారిని ఆ రాష్ట్ర కార్యదర్శి నియమించింది. అంటే అధికారం లేనప్పుడు మేము కావాలి, అధికారం ఉన్నప్పుడు మీరు ఉండాలి. ఇక్కడ కూడా రేపు తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు ఇది ఎట్లున్నదంటే ఒక జాతరలో బలియడానికి ఒక మేకపోతులు మొత్తం కూడా దానికి ఒక దండేసి దాని కింద కళ్ళు గోపించి ఇక తీసుకొని పోయినట్టుంది. ఇక బీసీల పరిస్థితి ఎట్లుందంటే బీసీల గొంతు బీసీలతోనే గోపిస్తూ ఉన్నారు. బీసీల రాజకీయ అస్తిత్వాన్ని, బీసీలకు వచ్చిన పదవుల్ని కూడా బీసీ నాయకులతోనే తిట్టుస్తుంది. ఇది పెద్ద అన్యాయం. ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత దుర్మార్గమైన రాజకీయాలు జరగవు. ఎందుకంటే మనం పోరాడితే సాధించుకున్న తెలంగాణ ఇది. మనందరం కూడా అనుకున్న నైజాం సర్కారుని తను తరుముంటే ఆ రోజు చాకలి ఐలమ్మ గారు ఒక సాధారణమైన మహిళ. ఆమె ఆ రోజు తరిమి కొడితే తెలంగాణ సాయుధ పోరాటంలో ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చినాక ఆ పేరు యూనివర్సిటీ పెట్టింది. ఇక అదేవిధంగా దొడ్డి కొమరయ్య గారు 21 సంవత్సరానికి అయినా ఈ దొరల ఆ రోజు నిజాం సర్కార్ మీద పోరాడి ప్రాణత్యాగం చేసిండు. ఇక అదేవిధంగా ఆ రోజు రాదనుకున్నాం మనందరం 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినలో. ఇక అదేవిధంగా 60 ఏళ్ళ సమైక్య రాష్ట్రం మీద పోరాడినలో. ఇక ఇది పెద్ద లెక్కన. కాబట్టి అంటే ఇప్పుడు సర్వే వచ్చింది, సర్వేని వ్యతిరేకిస్తున్న వాళ్ళు కూడా బీసీ నేతలు ఉన్నారు తప్పకుండా. ఎందుకంటే ఇక్కడ మన కన్ను మనతోనే పొడిపించుకోవాలి, ఒక్క చిత్తం కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు అనుకో వాడు దాడి చేసిన అనుకోవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీలే ఈ సర్వే కరెక్ట్ అని చెప్పేసి రేపు ప్రెస్ మీట్ పెడతారు. అసలు ముఖ్యమంత్రి దగ్గరనో రాహుల్ గాంధీ దగ్గరనో వాళ్ళ వ్యక్తిగత ఎజెండా ఉంటుంది. ఇక్కడ బీసీల ఎజెండా ఉండదు.
అలా అన్ని సమాజాల్లో ఉంటాయి. బుద్ధుడి దగ్గర నుంచి ఇప్పటిదాకా అన్ని సమాజాల్లో ఉన్నాయి. మన వ్యక్తిగత ఎజెండానే వ్యవస్థ ఎజెండాగా చెప్పేవాళ్ళు అన్ని పార్టీలో ఉంటారు. వాళ్ళు మూర్ఖులు, చరిత్రహీనులు. లేదు లోక కళ్యాణం కోసం చేసే పోరాటంలో, సమసమాజ స్థాపన జరిగే సంఘర్షంలో ఎవరైతే ఉంటారో, మా ఒక మాట అంటాడు, 100 పూలు వికసించాలి, 1000 ఆలోచనలు సంఘర్షించాలి, ఓ కొత్త కార్యం రూపొందాల్సాలి అంటాడు. కాబట్టి తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక వర్గం కావాలంటే ఇంకో వర్గం వద్దంటది. విచిత్రం ఏంటంటే హాస్టల్లో చదువుకొని ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకున్న విద్యార్థులే ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నారు. ఆర్ కృష్ణయ్య గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తే ఆ జీవో వచ్చింది. అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఈ రోజు ఈ రాష్ట్రంలో బీటెక్లు, ఎంటెక్లు, ఎంబీబీఎస్ చదువుతున్న వారందరూ కూడా ఆర్ కృష్ణయ్య గారి బాకీ ఉన్నారు. ఆర్ కృష్ణయ్య కాబట్టి సంవత్సరానికి 18 లక్షల నుంచి 30 లక్షల మంది విద్యార్థులు ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ ద్వారా చదువుకున్నారు. ఏ ఒక్కనాడన్నా ఒక్క విద్యార్థి అన్న నీ మూలంగానే చదువుకుని చెప్పి కామెంట్స్ అన్న చేస్తారు. చాలా మందికి తెలియదు. వాళ్ళందరూ ఏమంటూ ఉంటారు, ఆర్ కృష్ణ బీసీ ద్రోహి అంటే సోషల్ మీడియా చూస్తూ ఉంటారు. ఆయన ఆ పార్టీ ఈ పార్టీ అంటారు. నిజంగానే ఆయన ఏనాడన్నా పదవులు అడ్డు పెట్టుకొని సంపాదించుకుంటే మిత్రులు కూడా ఆర్ కృష్ణ పెద్దలు అంటారు, తప్పకుండా అంటారు. ఆయన జీవితమే పోరాటం. మనందరం ముట్టక ముందు 45, 40, 50 సంవత్సరాల క్రితం పోరాడుతున్న వ్యక్తిని పట్టుకొని ఆయన ఎందుకు నిన్న కూడా ఏం మాట్లాడి వరంగల్లో ఈ తప్పుడు తరగతున్న సర్వేని సరిదిద్దుకోమని చెప్పిండు. ఇక అదే విధంగా మీరు చెప్పిన మాట నిలబెట్టుకోమని చెప్పిండు. అంతే తప్ప వేరే దురుద్దేశంతో కాదు. కాబట్టి చిత్తం శివుడి మీద, భక్తి చెప్పుల మీద అన్నట్టు. గుడికెళ్ళిన పరిస్థితి అంటే చెప్పులు ఎక్కడ ఉన్నాయి ఓడగొట్టేస్తున్నది కాదు, శివుడి మీద కూడా భక్తి ఉండాలి. కాబట్టి మనం తెలంగాణలో వీళ్ళు చెప్తున్న మాటలు, వీళ్ళు చేస్తున్న చేతలకి వాళ్ళైనా వీళ్ళైనా అందరూ ఒకటి. ఇప్పుడు ఎట్లుందంటే దొంగలు కలిసి ఊరు పంచుకున్నట్టుంది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు బీసీలకు ఒక రాజకీయ ప్రత్యామ్నాయం లేకపోవడం ఒక దురదృష్టం. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం పోరాడిన బీసీ బిడ్డలందరూ కూడా ఈరోజు చాలా మంది రోజు దుఃఖం దిగమింగుకుంటా ఉన్నారు. కొంతలో కొంత మార్పు వస్తుందేమో, రేపు పొద్దున వచ్చే సూర్యోదయం కల్లా మన జీవితాలు మారుతాయని చెప్పేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర విభజన కోసం పోరాడిన బిడ్డలందరూ కూడా ఎదురు చూస్తున్న ఈ తరుణంలో మళ్ళా పొయ్యి మీదకెళ్ళి పొయ్యిలో దూకినట్టుంది. కాబట్టి ఈ కులగణన అనేది సమగ్రంగా జరగాలి. వాళ్ళే చెప్తా ఉన్నారు మేము మొత్తం చేయలేదని. వాళ్ళే చెప్తా ఉన్నారు 50 రోజుల పాటు ప్రపంచంలో ఎవరు లేని గొప్ప ప్రయోగం మేము చేసినాం, ఇది సుదీర్ఘమైన ప్రయోగం, ఇది అద్భుతమైన ప్రయోగం అంటున్నారు. మీ ప్రయోగంలో మీ లోటుపాట్లు మీరు బయట పెట్టాలి కదా, అడిగితే తప్పైతే సోదరుడు అంటా ఉన్నారు. సోదరుడు నిజంగానే బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళ అధికారం లేకపోవడం, వాళ్ళు పిచ్చి పట్టినట్టు ఏది పడుతుంది వాగొచ్చు. ఇక్కడ కవిత గారే సమగ్ర సర్వేకి ఆమె మద్దతు ఇచ్చినని చెప్పింది, అందరూ చేసుకోవడం కూడా చెప్పింది. ఇక్కడ కేటీఆర్ గారు అసలు ఎవరు మద్దతు ఇవ్వదని చెప్పాడు, పోయిన ఉద్యోగం తిట్టాడు. వాళ్ళంటేనే 4 వర్గాలు ఉన్నారు. ఆ 4 వర్గాలు ఎవరు ముఖ్యమంత్రి కావాలా? పాపం కేసీఆర్ గారు ఆరోగ్యం బాధ్యత దగ్గర నుంచి ఎవరికి వారు ఏమన్నా తినంటున్నారు. వీళ్ళకి ఎవరికి బీసీల మీద ప్రేమ లేదు. బీసీలు చేయబట్టే కదా తెలంగాణ వచ్చింది. ఆచార్య కొండాలక్ష్మణ బాపూజీ తన ఇంట్లో టీఆర్ఎస్ పార్టీ పెడితేనే కదా ఈ రోజు వచ్చింది, ముఖ్యమంత్రి అయింది. కాబట్టి అన్ని పార్టీల మీ ద్వారా అప్పీల్ చేస్తా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీల బీసీలందరూ కూడా మీ ఆఫీసుల ముందు ధర్నా చేయండి, మీ అధిష్టానాన్ని గల్లాబట్టి అడగండి, మా వాటా మాకు ఇవ్వండి, పార్టీ పదవుల్లో ఇవ్వండి, ప్రభుత్వంలో ఇవ్వండి, 4 పోస్టులు ఇవ్వండి. 77 సంవత్సరాలుగా మీరు అనుభవించినటువంటి దోపిడీలో మాకు కూడా భాగస్వామ్యం కల్పించమని చెప్పాలి తప్ప ఇది ఎవరి దయాదాక్షిణ్యాలు, ఎవరి బిచ్చమేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకంటే ఇంకా బీసీలు చాలా సమర్థవంతంగా దాదాపు 50 ఏళ్ల క్రితమే కర్పూర్ ఠాగూర్ గారు భారతరత్న బీహార్ రాష్ట్రాన్ని పరిపాలించారు రజక సామాజిక వర్గం. కాబట్టి ప్రపంచంలో బీసీలు అంత సమర్థవంతమైన